కృతజ్ఞత కలవారై దాని యందు మెలకుగా ఉండండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు మనము సిద్ధం చేసుకొని ఇతరుల కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు, పరిశుద్ధుల కొరకు, దైవజనుల కొరకు, వేదంతో ఉన్నవారి కొరకు సిద్ధం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అందువల్ల ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనం తేరి చూసినప్పుడు దేని గురించి చింతపడకూడే, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. ప్రతి విషయములో, ఆపదలో, అనారోగ్య బాధల్లో, పీడితుల్లో, లేక బాధింపబడుతున్నవారు, శత్రుమూకల చేత కొట్టబడుచున్నవారు, ఎవరు ఏ బాధలతో ఉన్నారో వాటన్నిటిని బట్టి మనము విజ్ఞాపనముల చేత, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. దేవునికి మీ విన్నపములు తెలియచేయుడి కృతజ్ఞతతో, అనగా ప్రభు నా మనవి ఖచ్చితంగా వింటాడు. ఆయన నా మనవి అనేక మార్లు విన్నారు, నన్ను విడుదల చేసి ఉన్నారు, అనేకులు విడుదల చేసి ఉన్నారు. అట్టి దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను అని కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు మన ప్రభువుకు తెలియచేయవలసిన వారమై ఉన్నాము. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ and supplication with thanksgiving let your request be made known unto God. మన రిక్వెస్ట్ క్లియర్గా ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి. అయ్యా రోగులందరూ బాగా చేయమని అడగడం కాదు, ఎవరు రోగంతో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు ప్రభుకు ఖచ్చితంగా చెప్పాలి. మనం ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు సమాధానము దొరుకుతుంది. దేవుడు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం 29:12 చూసినప్పుడు మీరు నాకు మొర్ర పెట్టుదురేని మీకు నా సమాధానము దొరుకుతుంది అంటున్నాడు. ఇర్మియా 29:12 చూద్దాం. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మొర్ర పెట్టుట, హృదయము చింపుకొని వేదనతో భారముతో ప్రభు పాదాల దగ్గర ఆ సమస్యను తీసుకొని రావాలి. అప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు అని వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనకు ఉంటున్నందుకు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుని ఆశ్రయించుటలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం ముందుకు సాగవలసిన వారమే ఉన్నాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.